ఫ్రెండ్స్, ఇదైతే మనకి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట. 1100 రేడియో ఆపరేటర్, రేడియో మెకానిక్కి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేశారు. ఫ్రెండ్స్, మనకి హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్ అనమాట. దాదాపు మనకి ఒక 9-10 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. అలాగే హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్ ఒక 211 దాకా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవైతే కనుక జనరల్ రిక్రూట్మెంట్ అనమాట. ఇది వచ్చేసరికి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించినవి. ఇదైతే కనుక మనకి కాంపెన్సేషన్ గ్రౌండ్ కింద వాళ్ళకి మాత్రమే కేటాయించబడతాయి. ఇవి వచ్చేసరికి మనకి డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అనమాట. బీఎస్ఎఫ్లో ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వేకెన్సీస్. సో మనకి ఓపెన్ మార్కెట్కి సంబంధించి ఇవన్నమాట. ఇక్కడ చూసుకుంటే మీరు రేడియో ఆపరేటర్లో జనరల్ కేటగిరీలో 177 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో 38, ఓబీసీలో ఒక 225, ఎస్సీలో ఒక 81, ఎస్టీలో ఒక 60, టోటల్గా 584 అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఓపెన్ మార్కెట్లో హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్కి సంబంధించి యూఆర్లో 41, ఈడబ్ల్యూఎస్లో 10, ఓబీసీలో 52, ఎస్సీలో ఒక 18, ఎస్టీలో ఒక 13, టోటల్గా 134 అయితే ఉన్నాయి. సో దాదాపుగా మనకి 750 వేకెన్సీస్ దాకా మనకి ఓపెన్గా అయితే అందరికీ అవైలబుల్ అయితే ఉన్నాయి. అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా మన ఏజ్ లిమిట్కి సంబంధించి 18 to 25 ఇయర్స్ అనమాట. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 18 to 28, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 18 to 30 ఇయర్స్ అని 30 సంవత్సరాల దాకా వాళ్ళకి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇంటర్మీడియట్ అనమాట. ఇంటర్ విత్ పీసీఎం అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అంటే 60% ఉంటే కనుక సరిపోతుంది. లేదంటే కనుక 10th క్లాస్తో పాటు ఐటీఐ ఇన్ రేడియో ఆపరేటర్లు చేసినా కూడాను మీరు ఎస్సీఆర్ఓకి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా రేడియో మెకానిక్కి సంబంధించి కూడా ఇంటర్మీడియట్ విత్ పీసీఎం అంటే ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీలో 60% మార్క్స్ కనుక మీకు ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. లేదంటే ఐటీఐ రేడియో మెకానిక్లో చేసినా కూడాను ఈ ఎస్సీఆర్ఎంకి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. ప్లస్ ఇంకా రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి మనకి 2 phases అయితే ఉంటాయి అనమాట. ఫస్ట్ ఫేజ్లో మన పిఎస్టీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫేజ్ 2లో అయితే రిటర్న్ టెస్ట్ అంటే కంప్యూటర్ బేస్డ్ సిబిటి టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ప్లస్ ఇంకా మనకి మేల్ క్యాండిడేట్స్కి హైట్ వచ్చేసరికి 168 సెంటీమీటర్స్ అనమాట. చెస్ట్ వచ్చేసరికి 80 to 85 సెంటీమీటర్స్, ఒక 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండబుల్ కాబట్టి. ఇంకా ఫిమేల్ క్యాండిడేట్స్కి హైట్ వచ్చేసరికి 157 సెంటీమీటర్స్. అలాగే మన ఈవెంట్స్ వచ్చేసరికి మనకి మేల్ క్యాండిడేట్స్కి 1.6 కిలోమీటర్స్ రేస్ అనమాట. 6.5 మినిట్స్లో ఫుల్ఫిల్ చేయాలి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 800 మీటర్స్ రేస్ అనమాట. 4 మినిట్స్లో వాళ్ళైతే ఫుల్ఫిల్ అయితే చేయాలి. ఇంకా లాంగ్ జంప్ అయితే ఉంటుంది. అలాగే మేల్కి ఫీమేల్కి డిఫరెంట్గా అయితే ఉంటుంది. మేల్కి వచ్చేసరికి 11 feet అనమాట, 3 chances ఇస్తారు. లాంగ్ జంప్ వచ్చేసరికి 9 feet, 3 chances ఇస్తారు. అలాగే హై జంప్ కూడా 3.5 feet అనమాట, 3 chances. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 3 feet మాత్రమే ఉంటుంది, 3 chances అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇది బీఎస్ఎఫ్కి సంబంధించి ఎస్సీఆర్ఎంఆర్ఓ మనకి 2023లో జరిగిందనమాట. తర్వాత అయితే ఇప్పుడే రావడం ఈ యొక్క నోటిఫికేషన్. చూసుకుంటే కనుక మీరు ఎగ్జామ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ వచ్చేసరికి 100, టోటల్ మార్క్స్ 200 అనమాట. మనకి 2 hours టైం అంటే 120 minutes టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫిజిక్స్, అలాగే కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ అనమాట. ఈ 4 subjects మీద అయితే మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్లస్ మన ఫిజిక్స్ అనమాట, మనకి 40 questions 80 marks, కెమిస్ట్రీ 20 questions 40 marks, మ్యాథమెటిక్స్ 20 questions 40 marks అనమాట. జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ కూడా సేమ్ 20 questions 40 marks. ఈ విధంగా 100 questions 200 marksతో ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట, ఆన్లైన్ టెస్ట్. ప్లస్ మీకు కనుక ఎలిజిబిలిటీ అలాగే ఇంట్రెస్ట్ ఉంటే కనుక రెండింటికి అప్లై చేయాలి అనుకుంటే ఒక అప్లికేషన్ సరిపోతుంది అనమాట. మనకి అప్లికేషన్ ప్రాసెస్లో 3 options వస్తాయి అనమాట. బోత్ పోస్టులు అంటే ఎస్సీఆర్ఓ, ఎస్సీఆర్ఎంకి మీరు ఇది కనుక సెలెక్ట్ చేసుకుంటే 2 పోస్టులకి ఒకటే అప్లికేషన్ సరిపోతుంది, సెపరేట్గా అవసరం లేదనమాట. లేదు సెపరేట్గా అప్లై ఒకే పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్ ఉంటుంది, అలాగే హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్ ఉంటుంది. అలాగే బోత్ ఉంటాయి అనమాట. మీరు రెండింటికి అప్లై చేయాలంటే ఈ ఆప్షన్ తీసుకోవాలి. సెపరేట్గా ఒకే పోస్ట్కి అప్లై చేయాలంటే ఇలాగ తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఈజీగా మనం అప్లై అయితే చేసుకోవచ్చు. ప్లస్ మనకి ఫీజు అయితే ఉందన్నమాట. అప్లికేషన్ ఫీజు యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ 100 rupees మాత్రమే పే చేయాలి. అయితే ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి బీఎస్ఎఫ్ ఆ యొక్క డిపార్ట్మెంటల్ వాళ్ళు ఎవరైనా ఉన్న వాళ్ళకి కూడా 0 fees అనమాట. ఎటువంటి ఫీజు పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇంకా మన సెంటర్ ప్రిఫరెన్స్ అనమాట. ఇక్కడ అగర్తల, బెంగళూరు, భిలాయి, అలాగే హర్యానా ఉందన్నమాట ఒక ఆప్షన్. ఢిల్లీ ఉంది, గాంధీనగర్, గువాహటి,
అలాగే మనకి ఇక్కడ హజారీబాగ్, ఇండోర్, జలంధర్, జమ్మూ ఇంకా వేరియస్ ఇవైతే ఇచ్చారు. దీంట్లో నుంచి మనకి అలాగే మన జమ్మూ, జోధ్పూర్, అలాగే కదమడ్డల, అలాగే కోల్కతా, నోయిడా, అలాగే మనకి శ్రీనగర్ ఇవైతే ఉన్నాయన్నమాట. అక్కడైతే మనకి సెంటర్ ప్రిఫరెన్స్ అయితే ఆంధ్ర తెలంగాణ నుంచి ఎటువంటి సెంటర్స్ అయితే ఇవ్వలేదు. దానికి సంబంధించినటువంటి అడ్రస్లు కూడా ఉన్నాయి నోటిఫికేషన్లో 4th పేజీలో ఇచ్చారు మనకి. సపోజ్ మనం శ్రీనగర్ తీసుకున్నది ఇన్స్పెక్టర్ జనరల్ ఇవన్నమాట. అక్కడైతే రెస్పాన్సిబిలిటీ ఆ యొక్క ఐజీ హెడ్ క్వార్టర్స్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. అక్కడైతే మీకు అన్ని ఈవెంట్స్ అన్నీ అక్కడైతే జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. మనం చూజ్ చేసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్లో మనకి ఎక్కడ కావాలంటే అక్కడ. ఫ్రెండ్స్ మన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి గతంలో ఒక వీడియో అయితే చేసామన్నమాట. HCRORM పోయినసారి 247 పోస్టులు మాత్రమే ఉన్నాయి. దానికోసం ఒక వీడియో అయితే చేసాము. అదైతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది. అదైతే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. 24th ఆగస్ట్ 2024 అయితే ఈ సంవత్సరం ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఫ్రెష్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం అయితే వీడియో చేయడం జరుగుతుంది. అయితే మీరు ఇక్కడ మా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కామన్గా ఉంటుంది. అదే మారేది ఏమి ఉండదు. మీరు ఇప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఈజీగా 2 minutesలో ఆ రోజు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు.